అందరికీ నమస్తే. మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు ఉన్న హడావిడి ఇప్పుడు లేదు. మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందున్న హడావిడి ఏంటంటే మేము డిసెంబర్ ఎండింగ్ కల్లా రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా. మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందన్న మాట ఏంటంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా మేము రుణమాఫీ చేస్తాం మొత్తం మిగతాది. మూడో మాట ఏంటంటే కులగణన మీద మామూలు స్పీడ్ కాదు అసలు. అసలు జనాలు ఏం చెప్తున్నారో, జనాలు ఏం చేస్తున్నారో, వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏందో, వాళ్ళు చెప్పే ఆన్సర్లు ఏందో కానీ మొత్తం ప్రపంచానికి ఆదర్శం అని చెప్పేసి చాలా ఉరుకులాడినరు. మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసమే ఇదంతా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్కదాన్ని అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ రుణమాఫీ చేయలేదు, చేసిర్రు, మొత్తానికి చేయలేదు అనలేము. చేసిర్రు, ఎంతవరకు చేసిర్రు? 18,000 కోట్లు చేసిండ్రు, 22 లక్షల మంది రైతులకు చేసిండ్రు. అది 30% 40% వస్తుంది, అంతకు మించి వస్తలేదు అనేది చాలామంది రైతులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఊర్లో అంచనా వేసుకున్నారు, మా ఊర్లో 70 మంది రైతులకు లోన్ ఉంది. అయ్యింది ఎంతమందికి అయింది? అయ్యింది 11 మందికి అయింది, లేకపోతే 10 మందికి అయింది. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 30% వచ్చింది. ప్రతి ఊర్లో ఇదే లెక్క, ఏ ఊర్లో అడగండి ఇదే లెక్క ఉంటుంది. అందుకని అదొక గొడవ నడిచింది. ప్లస్ రుణమాఫీ అయిపోయింది, రైతు భరోసా ఆల్రెడీ ఒక సీజన్ ఎగ్గొట్టిర్రు, ఇంకో సీజన్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ మనోళ్ళు మళ్ళీ రెడీ అవుతున్నారు, పెట్టుబడి పెట్టుకోవాలి, ఇప్పుడు మళ్ళీ రెడీ అవుతున్నారు, మళ్ళీ ఇవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే వీళ్ళు ఇచ్చే రోజుకొకరికి, రోజు 1 ఎకరా 2 ఎకరాలు ఇస్తారు కదా, దానికి డిసెంబర్ కల్లా అయిపోతుంది. ఇంకా పెట్టుబడులు ఇప్పుడే పెట్టాల్సింది, ఇంకెప్పుడు పెడతారు? వీళ్ళు ఇప్పటిదాకా గైడ్లైన్స్ ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఆ కమిటీ ఉంది, సబ్ కమిటీ ఒకటి ఉంది కదా, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు, ఇప్పటిదాకా దాన్ని అసెంబ్లీలో చర్చించలేదు. డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు, దానిలో చర్చిస్తారో లేదా ఎజెండా లేదు. వాళ్ళు ఎజెండా ఉంటే చెప్పేవాళ్ళు కదా, వాళ్ళు చెప్పినవే చెయ్యరు, చెయ్యనివే చెప్తారు. కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. వీళ్ళు మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారు, 6 గ్యారెంటీలు ఇస్తున్నామని ప్రచారం చేసుకున్నారు, రైతు రుణమాఫీ చేసేసామని చెప్పుకున్నారు. చూసినాం కదా, లాస్ట్ డే రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా చూసాం మహారాష్ట్రలో. ఎవరు వస్తారు రండి తెలంగాణకు, రుణమాఫీ మీద చర్చిద్దాం, మీ టీంను పంపండి అని చేసి మోడీకి సవాల్ విసిరిండు. మోడీ అంటే రాకపోవచ్చేమో కానీ ఈడున్నోళ్ళకి తెలుసు కదా, బీజేపీ వాళ్ళు స్పందించాలి కూడా కనీసం. ఆయన రేవంత్ రెడ్డి మోడీకి సవాల్ విసిరితే ఈడున్న బీజేపీ నేతలు కిక్కు ఇప్పటిదాకా లేదు, కౌంటర్ లేదు. అంటే మోడీతో మాకేం పని, మోడీ వీళ్ళు గెలిచింది మోడీ ముఖం మీద, లేకపోతే వీళ్ళ ముఖాల మీద గెలిచిర్రా? వీళ్ళు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మోడీని చూపించి గెలిచిర్రు, కానీ మోడీని అంటే కూడా స్పందిస్తలేరు. మోడీ కన్నా రేవంత్ ఎక్కువ వీళ్ళకు, అట్లా అయిపోయింది వ్యాపారం, పత్త వ్యాపారం. ఇప్పుడు ఏంది? అది అయిపోయినాయి, 2 అయిపోయినాయి. మూడోది కులగణనను మామూలుగా ప్రచారం చేయలేదు. కులగణన అనేది మహారాష్ట్రలో ఒక ప్రచారస్త్రంగా వాడింది కాంగ్రెస్. అక్కడ నమ్ముతారా నమ్మరా, మహారాష్ట్రలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కులగణన అనే ఇష్యూను మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసమే టేకప్ చేసినట్టుగా కనిపించింది మనకు క్లియర్గా. రాహుల్ గాంధీ వచ్చిండు, కులగణన ఇక్కడ చేస్తున్నామని అదో పెద్ద మీటింగ్ పెట్టి కోసం వడావిడి చేసిండ్రు. రాహుల్ గాంధీ రావడం వల్ల ఏంటంటే అది మహారాష్ట్రలో కూడా కవర్ అవుతుంది, ఎలక్షన్ టైం కదా, మహారాష్ట్రలో కూడా అన్ని మీడియాలో కవర్ చేసినాయి. కులగణన మీటింగ్ అటెండ్ అయ్యిండు, కులగణన చేస్తుంది తెలంగాణలో, కులగణన అని. ఇక్కడ వీళ్ళు కూడా కులగణన అని ఉరుకులాడారు. వాళ్ళు రేవంత్ రెడ్డి విజయోత్సవాలు చేస్తున్నాడు, ఒక్క దగ్గర కులగణన గురించి మాట్లాడుతుండా? మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయినాక మాట్లాడుతుండా? చెప్పిండా ఒక్క విషయం? కులగణన చేస్తున్నాం, మీరంతా సహకరించండి, లేకపోతే మీ కులగణన తర్వాత మీకు ఫలాలు వస్తాయి, కులగణన తర్వాత మీకు తెస్తుంది, ఒక్కరైనా మాట్లాడుతుర్రా? మేజర్ స్కీమ్స్ వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. 6 గ్యారెంటీలు అమలు చేసామని చెప్పుకున్నారు వాళ్ళు, అవి ఇప్పట్లో అమలు చేయాలన్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం అవసరం లేదు. ఈ 3 అంశాలు ఇప్పుడు ఉన్నాయా లేదా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, ప్రభుత్వమే చెప్పాలి. మొన్నటిదాకా మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ ఇవ్వాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారు? రైతు భరోసా ఈ సీజన్కి ఇస్తాం, క్యాబినెట్ అది రాకబడుతున్న ఆలస్యమైంది. ఏది వాళ్ళ ఉపసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, ఎవరు మంత్రివర్గ ఉపసంఘం ఉన్నది? తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబే ఉన్నారు. మళ్ళీ వాళ్ళే అది ఇవ్వకపోవడం వల్ల లేట్ అయిందండి. ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాలి, మీరు ముగ్గురే. ఆఫీసర్ చెప్తే తయారు చేస్తారు, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది కదా. ఎప్పుడో మీటింగ్ పెట్టి, మీరు ఎప్పుడు జూలైలో మీటింగ్ పెట్టినారు, ఇప్పటిదాకా వీలైతే లేదా? జూలై అయిపోయి, ఆగస్ట్ అయిపోయి, సెప్టెంబర్ అయిపోయి, అక్టోబర్ అయిపోయి, నవంబర్ అయిపోయి, లాస్ట్కి వచ్చినాం. మరి ఇంకెప్పుడు ఇస్తారు? కాబట్టి ఇది కేవలం మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం మాత్రమే వేసిన స్టంటా, లేకపోతే నిజంగానే ఉందా? రైతులందరూ కూడా నిజంగా ఎదురు చూస్తున్నారు. అసలు రైతు భరోసా వస్తే బాగుండే, రైతు భరోసా వస్తే కొద్దిగా ఖర్చులు వెళ్తుండే, రైతు భరోసా వస్తే పెట్టుబడి వెళ్తుండే. మళ్ళీ పెట్టుబడి పెట్టాలి కదా మనం, పెట్టుబడి పెట్టకపోతే ఎట్లయితుంది? ఇంకా మళ్ళీ సీటర్ దగ్గర పోయి మళ్ళీ 3 తీసుకొచ్చుకోవాలని కొంతమంది మాట్లాడుకుంటారు. అప్పుడే రుణమాఫీ కానోళ్ళు 2 లక్షల లోపు రుణమాఫీ కాళ్ళు చాలామంది ఉన్నారు.
2 లక్షల పైన రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం వీళ్ళ మాటలు విని 2 లక్షల పైన రుణమాఫీ మీరు కట్టుకోవడం మేము చేస్తామంటే దసరాకి చేస్తామన్నారు, దీపావళికి చేస్తామన్నారు కదా. కొంతమంది ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి కట్టేసుకున్నారు బ్యాంకులలో. బ్యాంకుల్లో మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగింది. 2,10,000 ఉందనుకో, ఆమె 10,000 ఎక్కువ ఉంది, 10,000 రూపాయలు ఆయన అప్పు తీసుకొచ్చి కట్టుకుంటే 2 లక్షలు ఉంటుంది కదా అనుకుంటే మళ్ళీ పెరిగింది. మళ్ళీ 2,05,000, 2,06,000 అయిపోయింది. పైన ఇంట్రెస్ట్ పెరిగింది. మళ్ళీ ఇంట్రెస్ట్ వీళ్ళు భరిస్తారా, మళ్ళీ కట్టమంటారు కూడా తెలియదు. ఏం మాట్లాడతలేరు, అసలు సైలెంట్ అయిపోయారు మొత్తం. మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు ఎంత ఉరుకులాడినరో, మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోగానే మొత్తం గప్చుప్ అయిపోయారు. నిజానికి గవర్నమెంట్లో కూడా పైసలు లేవు. ఫోన్ ఏమన్నా మనకు కనిపిస్తుంది కదా, సరే మాట్లాడకపోయినా ఏదో ఏర్పాటు అవుతున్నట్టున్నాయి, పలానా దగ్గర అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, లేదా పలానా డబ్బులు వీళ్ళు ఆపినరు, ఎక్కడనో ఏడాపినరు, ఏం లేదా, ఆపింది లేదు, ఏం లేదు. అసలు జీతాలకు వెళ్ళడే కష్టంగా ఈ 2-3 నెలలు జీతాలు వెళ్ళడే కష్టంగా కనిపిస్తుంది వాళ్ళకి. మార్కెట్ ఇంకా తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, మిగతా జిఎస్టీలు తగ్గిపోయినాయి. ఇయర్ ఎండింగ్ మనకి ఇయర్ ఎండింగ్, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకుంటుంది గవర్నమెంట్కి. కాబట్టి ఏదో అర్థం కాని పొజిషన్ ఉన్నది. కాబట్టి 3 పథకాలు ఉన్నాయా, లేపేసినరా, అసలు ఉంటాయా, ఉండవా, దీని మీద ఎవరు క్లారిటీ ఇస్తారో తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఎలక్షన్స్ ముందు, మహారాష్ట్ర ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ, మొన్న పోలింగ్ 20 తారీఖు జరిగింది కదా, పోలింగ్ టైంకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మామూలుగా మాట్లాడతలేడు, అసలు బీభత్సంగా మాట్లాడుతున్నాడు. రుణమాఫీ అయిపోతుంది, రైతు భరోసా వచ్చేస్తుంది, మీకు అదవుతుంది, మీకు ఇదవుతుంది అంటే ఎవరు ఇక్కడ ఆందోళన చెందకుండా, ఇక్కడ ఏమైనా జరిగితే ఎలక్షన్స్ ముందు ఇక్కడ చిన్న జరిగిందనుకో ఈ స్కీమ్ల మీద, అది అక్కడ మహారాష్ట్ర ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్లస్ ఈ బార్డర్ ఖమ్మం కానీ ఇటు ఆదిలాబాద్ ఏరియాలో కొద్దిగా అక్కడ ఇక్కడ సంబంధాలు బాగుంటాయి. వేరే మహారాష్ట్ర వాళ్ళతోన అక్కడ సంబంధాలు ఉంటాయి కొంచెం బార్డర్లో. అది ఆసిఫాబాద్ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది కదా, కొంచెం అటుకెళ్ళి రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ మాటలు చెప్పిండ్రు అనిపిస్తుంది. వీళ్ళు కర్ణాటకలో అయిపోయినాయని చెప్పిండ్రు, తెలంగాణలో చేస్తామని చెప్పిండ్రు. ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా అట్టే ఉట్లాడినారు. ఇందిరమ్మ ఇల్లు కూడా అయిపోతున్నాయి, అక్కడ కూడా చెప్పున్నారు ఇందిరమ్మ ఇల్లు మొత్తం పేదలకందరికి ఇల్లు కట్టించామని చెప్పారు సంవత్సరంలోనే. కాబట్టి ఈ పథకాలు ఉన్నాయా లేవా, ఈ పథకాలు లేపేసిరేమో అనిపిస్తుంది వీళ్ళ వ్యవహార శైలి చూస్తే. చూద్దాం, ఇంకా ఎక్కువ రోజులు టైం లేదు కదా, చాలా తొందరగా పోతుంది దినం. ఏం జరుగుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.